అపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరు? ఎవరు? కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గారు ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటారు. ముగ్గురు మాత్రం ఉంటారు అపెక్స్ కౌన్సిల్లో. ఆ అపెక్స్ కౌన్సిల్లో దీనికి సంబంధించి ఏ కొత్త ప్రతిపాదన చర్చించిన తర్వాతనే దాంట్లో అంగీకారం జరిగిన దానికి సంబంధించిన ప్రతిపాదనలు కానీ మిగతా కానీ జరగాలి. మరి అది జరిగిందా? అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందా? జరగలేదే. ఎట్లా వచ్చింది? మరి కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బంకచర్ల గోదావరి బనకచర్ల లింకేజీకి సంబంధించి 81,000 కోట్లతోటి ప్రతిపాదనలు తీసుకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా నైతికంగా చెప్పింది కదా. ఏమని చెప్పింది? దీన్ని కట్టుకోండి అని చెప్పడమే కాకుండా ఇంకేం చెప్పింది? 50% నిధులని కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇవ్వటానికి అంగీకరించింది. 2, మిగిలిన 50% నిధులని FRBM పరిధిని మినహాయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోన్ ఇప్పించడానికి అంగీకరించింది. అంటే ఆల్మోస్ట్ 100కి 100 కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ గానే ఇది గోదావరి బంకచర్లని చేస్తున్నది.